ప్రజల గుండె చప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ రూరల్ మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి ఏడాది పాలన అభివృద్ధి కరపత్రాన్ని అందించి మాట్లాడారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం గడిచిన సందర్భంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరులు మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం కార్యక్రమం మొదలుపెట్టాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేదా, ఎందుకు అందట్లేదు, అందకపోతే అక్కడే పరిష్కారం మైటీడీపీ యాప్ లో వెంటనే కొట్టి దాన్ని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలని, అలాగే మౌలిక వసతులు ప్రతి గ్రామానికి విద్యుత్తు, ఇప్పుడు మీరు చెప్పారు కరెంటు ప్రాబ్లం ఉందని, అలాగే విద్యుత్, కరెంటు, త్రాగునీరు, ఇప్పుడే చెప్పాడు ఆయన త్రాగునీరు రావట్లేదని, అలాగే సాగునీరు, ఇంకోటి రోడ్లు, మురికి నీరు, ఈ 5 విషయాల్లో ముఖ్యంగా దృష్టి పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నారు. మనం ఏదో ఎలక్షన్ ముందెళ్లి మళ్ళీ అప్పటికప్పుడు కొబ్బరికాయలు కొట్టేసి శంకుస్థాపనలు చేసి ఓట్ల కోసం చేశారని కాకుండా, ఇప్పుడు సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇప్పుడే మనం వెళ్లి ఆ గ్రామాల్లో ఏంటంటే సమస్యలు రాసుకుంటే 10 సమస్యలకు ఒక 2 చేసినా కొంతనే చేశామనే మాట ఉంటది కనుక దానికోసం ఇప్పుడే మేము రావడం జరిగింది. నేను ఎలక్షన్ మాదిరిగా గత 4 రోజులుగా అన్ని విలేజ్లు తిరిగాను. పెన్షన్లు కూడా కొంతమందికి ఎక్కడో రాకపోవడం, పాత పెన్షన్లు గత ప్రభుత్వం 3 సంవత్సరాల నుండి ఇవ్వకపోవడం, ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కొత్త పెన్షన్స్ వచ్చాయి. నెక్స్ట్ స్పెల్లో పెద్ద ఎత్తున మళ్లీ పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దపడుతుంది. పెన్షన్లు రాని వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడవద్దు, అందరికీ చెప్పండి, పెన్షన్లు కూడా ఇస్తాం. మనం గత ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వం ఏ నిర్వాహకం చేసిందో అందరికీ తెలిసిందే. పూర్తిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసి ఈ రోజు 11 కోట్ల క్యాష్ డబ్బులు, ఒక కిల్లి కొంటే, కిల్లి షాప్కి వెళ్ళి కిల్లి కొంటే ఫోన్ పే చేసి 10 రూపాయలు అంటారు. కానీ మనం 6 క్వార్టర్ బాటిల్ కొంటే క్యాషే ఇవ్వాలా, ఫోన్ పే లేదు. ఎందుకు? ఆ సొమ్మంతా కట్టలు కట్టి వీళ్ళ బాక్సుల్లో దొరికింది. దేశ చరిత్రలో 11 కోట్ల క్యాష్ ఒక రూమ్ లో దొరకడం ఇదే ఫస్ట్ టైం. ఈవేళ పేపర్లు చూడండి, 11 కోట్ల క్యాష్ ఒక దగ్గర ఉంది. ఇలాంటి 11 కోట్లు ఎన్ని వేల కోట్లు అట్టపెట్టెల్లో ఉన్నాయి. ఒక్కొక్కటి బయటకు వస్తుంది. త్వరలో ఇంకా మీకు నిజాలు తెలుస్తాయి. మందు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలను ఖాళీ చేయించేసి వాళ్ళకి అద్దెలు ఇస్తామని చెప్పి వీళ్ళు సొంత బ్రాండ్లు పెట్టి అసలైన బ్రాండ్లు దొరకనివ్వకుండా ఒక్క మ్యాన్సన్ తప్పించి ఏ బ్రాండ్ మనకు దొరకలేదు. ఏదో కొత్త కొత్త పేర్లు భూము ప్రెసిడెంట్ అని, అదని ఇదని వచ్చాయి. మీకు ఏంటి అర్థం కాదు అవి. ఇంతకుముందు ఒక ఇదేంటి డిఎస్పీ అని అడిగితే ఒకటే దొరికిదే, అవేమి దొరికేది కాదు. ఏసీపీ అంటే దొరికేది కాదు, ఏమి దొరికి అంటే నాణ్యమైన మందుని ఇచ్చి ఎంతో మంది ఆడపడుచులు పుస్తులు తెగిపోయి నేను ప్రత్యక్షంగా పరామర్శకు వెళ్లిన పరిస్థితి. ఇప్పుడు కూడా కిడ్నీలు ఫెయిల్ అయిపోయి, లివర్లు ఫెయిల్ అయిపోయి, ఆ మైండ్ చెదిరిపోయి ఆ మందు తాగి ఇప్పటికీ పేషెంట్లు ఉన్నారు, పిట్టల్లా రాలిపోయారు. సో అలాంటి పాపం చేసింది ప్రభుత్వం. తరువాత ఈ రోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అని మాట ఇచ్చాం. ఆ రోజు 200 పెన్షన్ 1000 రూపాయలు చేశాం, 1000 2000 చేశాం. 3000 అంటే అతను కూడా ఏదో ఒక్క ఛాన్స్ అన్నాడని అందరు నమ్మితే ఆ 3000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మనం 4000 అన్నాం, 1000 రూపాయలు స్పాట్ లో పెంచి జూలై నెలలో ఏప్రిల్, మే, జూన్ ఆ 3000 ఈ 4000 కలిపి 7000 అందరికి ఇచ్చాం. నిజమా కాదో మీరే చెప్పండి. అలాగే ప్రతి నెల 1వ తారీఖు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి పెన్షన్, ప్రతి ఒక్క ముసలమ్మలకి, వికలాంగులకి అందరికి ఇంటి వద్దకు వెళ్లి 3000 రూపాయలది 6000 చేశాం. బెడ్ రేట్ ఉంది 5000ది 10,000 చేశాం, 10,000ది 15,000 చేశాం. అలాగే రేషన్ కార్డులు కూడా ఈ కొంత ఇబ్బంది ఉంది. ఇలాంటి హ్యామ్లెట్ విలేజ్లకు కూడా అది కూడా రావడానికి త్వరలో చేస్తాం. గతంలో బండి ఒకసారి వచ్చి